ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా రెండు సమూహాల మధ్య ఏదో ఒక కారణం చేత జరిగే పోట్లాటనే యుద్ధం అంటారు. మనందరికీ తెలిసిన అతిపెద్ద యుద్ధాలు వచ్చేసి వరల్డ్ వార్ 1 అండ్ వరల్డ్ వార్ 2. వరల్డ్ వార్ 1 1914 నుంచి 1918 వరకు జరిగింది. ఆస్ట్రియా ప్రిన్స్ అయిన ఫెర్డినాండ్ ను జూన్ 28న సెర్బియాలో హత్య చేశారు. ఈ హత్య వరల్డ్ వార్ 1 కి దారితీసింది. వరల్డ్ వార్ 2 1939 నుంచి 1945 వరకు జరిగింది. దీనికి కారణం హిట్లర్ పోలాండ్ పై దండెత్తడం. వీటితో పాటుగా మనందరికీ తెలిసిన అతిపెద్ద యుద్ధం మహాభారతంలో కురుక్షేత్రం. ఈ యుద్ధం అన్నదమ్ముల మధ్య ఒక రాజ్యం కోసం జరిగింది. ఈ విధంగా మనకు తెలిసిన యుద్ధాలన్నీ కూడా ఏదో ఒక చిన్న కారణంతో మొదలైనవే. దాని ఫలితంగా ఎంతో మంది ప్రాణాలను కోల్పోతారు, ఎంతో ఆస్తి నష్టం జరుగుతుంది. ఎంతో నష్టాన్ని కలిగించే ఈ యుద్ధాలు ఎందుకు జరిగేవి, ఎలా జరిగేవి? శ్రీకృష్ణదేవరాయల కాలం అంటే 16th సెంచరీని ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే ఈ పీరియడ్ లో యుద్ధాలు రాజ్యాల కోసం జరిగేవి. ప్రతి రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు. విజయనగర రాజ్యానికి శ్రీకృష్ణదేవరాయలు, రాజమహేంద్రం రాజ్యానికి రాజరాజ నరేంద్రుడు. ఇలా తమ రాజ్యాన్ని పరిపాలించుకుంటూనే పక్క రాజ్యం పైన కన్ను వేసేవారు. తమ రాజ్యంతో పాటుగా పక్క రాజ్యాన్ని కూడా పరిపాలించాలి అనే దుర్బుద్ధితో పుట్టినవే యుద్ధాలు. అసలు ఈ యుద్ధాలు ఎలా మొదలయ్యేవి అంటే, ఒక రాజు వేరొక రాజ్యాన్ని పరిపాలించాలి అంటే ఆ రాజ్యంలో ఉన్న రాజును ఓడించాలి. దానికోసం ఆ రాజ్యంపై యుద్ధాన్ని ప్రకటించి ఆ రాజ్యానికి వర్తమానాన్ని పంపించాలి. అవతలి రాజ్యంలో ఉన్న రాజు ఈ యుద్ధానికి అంగీకరించినట్లయితే యుద్ధం మొదలవుతుంది. ఒకవేళ ఆ రాజుకి యుద్ధం ఇష్టం లేని ఏడల ఆ రాజు తరపున ఒక రాయబారిని పంపించి తనకు కావాల్సిన రాజ్యాన్ని అప్పగించి యుద్ధాన్ని సర్దుబాటు చేసేవారు. మహాభారతంలో పాండవుల తరపున రాయబారిగా శ్రీకృష్ణుడే కౌరవుల దగ్గరికి వెళ్తాడు. ఈ యుద్ధం కారణంగా ఎంతో ప్రాణ నష్టం జరుగుతుందని పాండవులకు ఇవ్వాల్సిన రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేసి యుద్ధాన్ని ఆపమని కోరతాడు. ఈ రాయబారాన్ని కౌరవులు నిరాకరించడంతో కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుంది. ఈ విధంగానే పూర్వం యుద్ధాలు మొదలయ్యేవి. రెండు రాజ్యాల మధ్య జరిగే యుద్ధాల్లో కూడా కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించేవారు. యుద్ధం ఎప్పుడూ కూడా సూర్యుడు ఉన్నంత వరకు మాత్రమే చెయ్యాలి. అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యాస్తమయం అయిన వెంటనే యుద్ధాన్ని ఆపేయాలి. యుద్ధం ఎప్పుడూ కూడా తనతో పాటు సమంగా ఉన్న బలవంతులతో మాత్రమే యుద్ధం చేయాలి. అదే వీరుని లక్షణం. కత్తి పట్టుకున్న వీరుడు మరొక కత్తి పట్టుకున్న వీరుడితో మాత్రమే యుద్ధం చేయాలి. అలాగే రథంపై ఉన్న వీరులు రథంపై వాళ్ళతో, గుర్రంపై ఉన్న వాళ్ళు గుర్రంపై వాళ్ళతో మాత్రమే యుద్ధాలు చేయాలి. అలాగే కత్తి వదిలేసిన వారితో, కింద పడిపోయిన వారితో, క్షమాభిక్ష అడిగిన వారితో యుద్ధం చేయకూడదు. ఎప్పుడైతే యుద్ధంలో రాజు చనిపోతాడో ఆ రాజు తరపున పోరాటం చేసే రాజ్యం మొత్తం ఓడిపోయినట్లే. గెలిచిన రాజుకి ఆ రాజ్యం సొంతమవుతుంది. ఈ విధంగానే పాండవులు కౌరవులందరినీ చంపి హస్తినాపురాన్ని దక్కించుకున్నారు. గెలిచిన రాజు ఓడిన రాజు యొక్క రాజ్యాన్ని, సంపదనే కాకుండా భార్యను కూడా ఆక్రమించుకునేవాడు. యుద్ధంలో చనిపోయిన రాజు యొక్క భార్యలు వేరొకరి వశం కావడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుని చనిపోయేవారు. ఈ విధంగా రాజులు వేరొక రాజ్యం యొక్క రాజుని ఓడించి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకునేవారు. ఒకప్పటి యుద్ధాలు రాజ్యం కోసం అలాగే భార్య కోసం జరిగితే ఇప్పుడు డబ్బు కోసం, పరువు కోసం జరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న అతిపెద్ద వార్ వచ్చేసి రష్యా అలాగే ఉక్రెయిన్ వార్. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న వార్ కనుక ఆగనట్లయితే ఇదే మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఈ రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధం కారణంగా ఎంతో మంది అమాయకులు, సైనికులు చనిపోయారు. అలాగే ఎంతో ఆస్తి నష్టం కూడా జరిగింది. యుద్ధం మంచి కోసం జరిగినా, చెడు కోసం జరిగినా దాని ప్రభావం మాత్రం చాలా కాలం వరకు ఉంటుంది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే హిరోషిమా, నాగసాకి నగరాలు. జపాన్ లో ఉన్న ఈ నగరాల పైన అమెరికా అణుబాంబులు వేయడంతో అక్కడ మట్టి సాంద్రత తగ్గిపోయి ఇప్పటికీ కూడా పంటలు పండక ఇబ్బంది పడుతున్నారు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అది మ్యాటర్.